ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈడీ సోదాలకు నిరసన తెలుపుతూ ఆయన కార్యాలయం దగ్గర టీఎంసీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. అమిత్ షా ఆఫీస్ ముందు ఎంపీలు బైఠాయించారు. నిరసన తెలిపిన ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. जीतेंगे जो भी कर ले इस बीजेपी को हम हरा के रखेंगे जो भी करेंगे నిన్న కోల్కతాలో ఐపాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇంట్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. సోదాలు కొనసాగుతూ ఉండగానే ప్రతీక్ జైన్ ఇంటికి వెళ్లారు మమత. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారామె. రాజకీయ కుట్రలో భాగంగానే అమిత్ షా దాడులు చేయించారని దీదీ ఆరోపించారు. తమ అభ్యర్థుల సమాచారాన్ని ఎత్తుకువెళ్లేందుకే ఈడీ తనిఖీలు చేసిందని మమత తెలిపారు. ప్రతీక్ ఇంట్లో నుంచి ఈడీ అధికారులు గ్రీన్ కలర్ ఫోల్డర్ను తీసుకువెళ్లారని మమతా బెనర్జీ ఆరోపించారు. ఈడీ అధికారులు డాక్యుమెంట్స్ చోరీ చేశారని ప్రతీక్ జైన్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. इस बीजेपी को हम हरा के रखेंगे जो भी करेंगे हम करेंगे कि आप देख ले कि देश के लोग देख ले कि निर्वाचित क्या कहना चाहेंगे आप क्या कहना चाहेंगे What do you want to say? ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈడీ సోదాలకు నిరసన తెలుపుతూ ఆయన కార్యాలయం దగ్గర టీఎంసీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. అమిత్ షా ఆఫీస్ ముందు ఎంపీలు బైఠాయించారు. నిరసన తెలిపిన ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న కోల్కతాలో ఐపాక్ డైరెక్టర్ ప్రతీక్ జైన్ ఇంట్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. సోదాలు కొనసాగుతూ ఉండగానే ప్రతీక్ జైన్ ఇంటికి మమత వెళ్లారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే అమిత్ షా దాడులు చేయించారని దీదీ ఆరోపించారు. తమ అభ్యర్థుల సమాచారాన్ని ఎత్తుకువెళ్లేందుకే ఈడీ తనిఖీలు చేసిందని మమత తెలిపారు. ప్రతీక్ ఇంట్లో నుంచి ఈడీ అధికారులు గ్రీన్ కలర్ ఫోల్డర్ను తీసుకువెళ్లారని మమతా బెనర్జీ ఆరోపించారు. ఈడీ అధికారులు డాక్యుమెంట్స్ చోరీ చేశారని ప్రతీక్ జైన్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీలోని అమిత్ షా కార్యాలయం దగ్గర మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. రాజు. స్వాతి, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఆందోళనకు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఢిల్లీలో ఉన్నటువంటి అమిత్ షా కార్యాలయం అంటే కేంద్ర హోంశాఖ కార్యాలయం వద్ద కూడా హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఏదైతే టీఎంసీకి సంబంధించినటువంటి ఎంపీలు దాంతోపాటు కొంతమంది కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకొని అమిత్ షాకు వ్యతిరేకంగా ఏ విధంగానైతే ఆందోళన చేయడం, దాంతోపాటు ప్లకార్డ్స్ ప్రదర్శన కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున దీనికి సంబంధించినటువంటి సెక్యూరిటీని టైట్ చేశారు. లోపలికి వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అంతేకాదు బయట ఎవరైనా ఆందోళన కోసం వస్తే వెంటనే అరెస్టు చేసి అదుపులోకి తీసుకుంటున్నారు. సో నిన్న జరిగినటువంటి హైడ్రామా ఎప్పుడైతే బెంగాల్కి సంబంధించినటువంటి కోల్ స్కామ్కి సంబంధించినటువంటి విషయంలోనే తామంతా కూడా ఈడీ దాడులు చేసిందనే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఐపాక్ కార్యాలయంలో ఎందుకు దాడులు చేయాల్సి వచ్చింది, అక్కడ మొత్తం కూడా బెంగాల్కు సంబంధించినటువంటి కీలక సమాచారం ఉంది. అంతేకాదు రానున్నటువంటి అంటే 2-3 నెలల్లో జరిగేటటువంటి ఎన్నికల కోసం మొత్తం అన్ని వివరాలతో కూడినటువంటి డాటా ఏదైతే ఉందో, కంప్యూటర్లలో ఉన్నటువంటి డాటా, దాంతోపాటు ఫిజికల్ ఫైల్స్, వీటన్నిటిని కూడా బీజేపీ ఈడీ ద్వారా తీసుకెళ్లిందనేటువంటి ఆరోపణ టీఎంసీ చేస్తుంది. అంతేకాదు ఎప్పుడైతే ప్రతీక్ జైన్ ఇంట్లో దాడులు జరుగుతున్నటువంటి క్రమంలోనే వెంటనే ముఖ్యమంత్రి అక్కడికి చేరుకోవడం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున గందరగోళంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు ముఖ్యమంత్రి దాదాపు 3-4 గంటల పాటు అక్కడ ఉండడమే కాకుండా వెళ్లే ముందు గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఒక ఫోల్డర్ను తీసుకెళ్లారంటూ కూడా ఈడీ ఆరోపిస్తుంది. సో వెంటనే ఒకవైపు ఈడీ కలకత్తా హైకోర్టును ఆశ్రయిస్తే మరోవైపు టీఎంసీ కూడా ఆశ్రయించింది. ఏ విధంగానైతే అటు బీజేపీ కేంద్ర హోంశాఖ కావాలనే బెంగాల్లో ఉన్నటువంటి టీఎంసీకి సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని తీసుకెళ్లారు. రానున్నటువంటి ఎన్నికల్లో బెంగాల్లో ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేయాలి ఏంటి అనేటువంటి ఒక
జాబితా కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి డాటాను తీసుకెళ్లారు. ఎన్నికల కోసం సిద్ధమవుతున్నటువంటి టీఎంసీకి సంబంధించినటువంటి వ్యూహాత్మకమైనటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే ఐప్యాక్ అనేది వ్యూహాత్మక నిర్ణయాల కోసం పనిచేస్తూ ఉంటుంది. ఐటీ వింగ్ను కూడా వాళ్ళే మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో దానికి అనుగుణంగా కీలకమైనటువంటి సమాచారాన్ని ఎత్తుకెళ్లారని చెప్పి టీఎంసీ ఆరోపిస్తూ వెంటనే ఈ ఈడీ దాడులపైన స్టే ఇవ్వాలని చెప్పి టీఎంసీ హైకోర్టును ఆశ్రయించింది. మరోవైపు ఈడీ మాత్రం తాము చేస్తున్నటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాన్ని టీఎంసీ అడ్డుకుంది. ఏకంగా ముఖ్యమంత్రి అంటే దాడులు జరుగుతున్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి ఎలా స్పాట్కు వస్తారంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ వాళ్ళు కోర్టులో పిటిషన్ వేశారు. దానికి సంబంధించినటువంటి విచారణ ఈరోజు జరిగే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు బెంగాల్ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళనకు పిలుపునిచ్చింది టీఎంసీ. స్వయంగా మరికొద్ది సేపట్లో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం రోడ్డెక్కనున్నారు. సో జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఏ విధంగానైతే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కలిసి వచ్చేటటువంటి పార్టీలన్నింటినీ కూడా కలుపుకొని తమ ఆందోళన కొనసాగుతుందంటూ మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించారు. సో దానికి అనుగుణంగా కేంద్ర హోంశాఖ మంత్రి కార్యాలయం అమిత్ షా కార్యాలయం వద్ద కూడా కొంత టీఎంసీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు, ఇక్కడ ఉన్నటువంటి మరికొంతమంది కార్యకర్తలు కూడా ఆందోళన చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా పెద్ద ఎత్తున సెక్యూరిటీని టైట్